నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేనిఫెస్టోపై జగన్ ఫోకస్ నేడు కమిటీ నేతలతో వైసీపీ అధినేత భేటీ హుషారుగా సాగుతున్న జగన్ బస్ యాత్ర ఘనంగా స్వాగతం పలికిన విశాఖ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బిజీ నేడు 3 చోట్ల బహిరంగ సభలకు హాజరు జైల్లో కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర సంచలన ఆరోపణలు చేసిన సునీత కేజ్రీవాల్ ఇజ్రాయెల్ దళంపై అమెరికా ఆంక్షలు మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శ్రీలంక కార్ రేసింగ్ లో విషాదం జనంపైకి దూసుకెళ్లిన కార్ 7 మృతి పంజాబ్ పై చెమటోడ్చి గెలుపొందిన గుజరాత్ 3 వికెట్ల తేడాతో గిల్ సేన విజయం హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా మాధవిలత వ్యవహరించారంటూ షేక్ ఇమ్రాహిం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన యాత్రలో పాల్గొన్న మాధవిలత ఆ యాత్ర సిద్ది అంబర్ బజార్ సర్కిల్ కు చేరుకోగానే అక్కడున్న ఓ మత కట్టడాన్ని టార్గెట్ చేసి బాణం ఎక్కుపెట్టినట్లుగా పోజ్ ఇచ్చారు. ఇది కాస్త వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం మాధవిలత చర్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి శోభయాత్రలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా మాధవిలత వ్యవహరించారంటూ షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ చర్యల్ని ఆరోపిస్తూ బేగం బజార్ లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? మాధవిలత వ్యవహార శైలి రాజకీయంగా ఒక దుమారం లేపుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాధవిలత శ్రీరామ నవమి రోజున పాత బస్తీలోని అంటే సిద్దింబాద్ బజార్ లో ఒక యాత్రలో పాల్గొన్న సమయంలో ఆమె రామబాణం ఎక్కుపెట్టి ముస్లింల మనోభావాలను దెబ్బతినే విధంగా ఒక మసీదు వైపు గురిపెట్టి బాణం వదిలినట్టు ఆమె నటించింది అని ఒక ఆరోపణ చేస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ విషయం మీద ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా మాధవిలత వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే వ్యవహారం పైన ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి బేగం బజార్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మాధవిలత పైన కేసు నమోదైంది. ఈ వ్యవహార శైలి పూర్తిగా ఇటు ఎంఐఎం నేతలతో పాటు కొంతమంది ఇతర లౌకికవాదులు కూడా మాధవిలత వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కేసు ఇప్పటికే నమోదైంది. అయితే మాధవిలత ఆ రోజు శ్రీరామనవమి రోజు చేసిన వ్యవహార శైలి పైన ఇటు ఎంఐఎం నేతలతో పాటు ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. ఒక వర్గానికి చెందినటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాధవిలత ప్రవర్తించింది. ఎన్నికల
ప్రచారంలో కావచ్చు, ఇతర కార్యక్రమాల్లో కావచ్చు, ఇతర మతస్థులను కించపరిచే విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. ఎన్నికల నియమాల ప్రకారం కూడా ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోకూడదు అన్నటువంటి వ్యవహారాన్ని కూడా చాలా మంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే మాధవీలత పైన బేగం బజార్ లో కేసు నమోదు మాత్రం అయింది. ఆమె ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఈ కేసు విషయంలో కూడా తనకు అడ్వకేట్లను కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ కు అదే విధంగా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నటువంటి విషయాన్ని ఎంఐఎం నేతలు చెప్తున్నారు. శివాని. రైట్, థాంక్యూ శ్రీనివాస్. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం టీడీపీ పార్టీ ఆఫీస్కి నిప్పు పెట్టడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గమనించి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. అయితే ఘటనకు కారకులైన వారిపై పోలీసులు ఆరా తీస్తుండగా వైసీపీ శ్రేణులే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మొత్తం పోయింది మొత్తం పోయింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 9, జార్ఖండ్కు చెందిన 2 అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఏపీకి సంబంధించి తొలి జాబితాలో 6, 2 జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను గతంలో ప్రకటించారు. శ్రీకాకుళం అభ్యర్థిగా పి పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం అభ్యర్థిగా జంగ గౌతమ్ పేర్లను ప్రకటించారు. మచిలీపట్నం నుంచి గొల్ల కృష్ణ, విజయవాడ నుంచి వల్లూరు భార్గవ్, ఒంగోలు నుంచి ఈదా సుధాకర్ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే నంద్యాల నుంచి జె లక్ష్మీ నరసింహ యాదవ్, అనంతపురం అభ్యర్థిగా మల్లికార్జున వర్జల, హిందూపురం అభ్యర్థిగా సమద్ షఫీన్ పేర్లతో కూడిన జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఇక ఏపీలో ఎన్నికల యుద్ధం కీలక దశకు చేరింది. ఓవైపు నామినేషన్ల ప్రక్రియ, మరోవైపు నేతల ఎన్నికల ప్రచారంతో ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. బస్ యాత్రలో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న జగన్ మేనిఫెస్టోలో చర్చించాల్సిన అంశాలపై ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. కీలక నేతలతో చర్చల తర్వాత మేనిఫెస్టో హామీలపై తుది నిర్ణయానికి రానున్నారు. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఇక వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, మేనిఫెస్టో ఖరారు చేసే ప్రక్రియ మొదలైందని చెప్తున్నారు. అయితే 26 లేదా 27కి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే బస్సు యాత్రలో భాగంగా దీన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉన్నాయి? శివాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్ర కూడా ఈ నెల 24వ తేదీతో ముగినుంది. మరోవైపు
ఎన్నికలు మే 13న జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామనే అంశానికి సంబంధించి మేనిఫెస్టోను రూపొందించే పనిలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు విశాఖలో పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో తుది రూపకల్పనకు సంబంధించి చర్చిస్తారు. ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు 99% పైగా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మళ్ళీ ఎన్నికల్లో ఏవైతే చేయగలమో అలాంటి హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలకు ఈసారి పథకాలకు సంబంధించి నిధులను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రైతులకు ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తూ ఉన్నారో దానికి సంబంధించిన నిధులు పెంపుపైన కసరత్తు జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి గతంలో 13,000 రూపాయలు ప్రతి పేరెంట్ కూడా ఇస్తూ ఉన్నట్టు పరిస్థితుంది. దానికి సంబంధించి కూడా కొంత అమౌంట్ ను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటు ప్రధానంగా డ్వాక్రా మహిళలకు కావచ్చు, అదేవిధంగా ఇతరులకు ఏవైతే మహిళలకు స్కీమ్స్ ఇస్తూ ఉన్నారో వాటికి సంబంధించి కూడా కొంతవరకు నిధులు పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు మరో ప్రధానమైనటువంటి పథకం పెన్షన్లు, వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కావచ్చు, సామాజిక పెన్షన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయల వరకు ఇస్తూ ఉంది. దీన్ని మరింతగా పెంచే ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం మనకు తెలుస్తుంది. ప్రధానంగా 24వ తేదీతో బస్ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన పులివెందుల వెళ్తూ ఉన్నారు. పులివెందుల్లో నామినేషన్ వేయనున్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ నెల 25తో ముగుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 26 లేదా 27 తేదీల్లో మేనిఫెస్టోని ప్రకటిస్తారు. మేనిఫెస్టోను ప్రకటించిన తర్వాత తిరిగి 2వ విడత ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. భేటీలో మేనిఫెస్టోకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోనున్నారు. శివాని. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అస్త్రశస్త్రాలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. గ్రూపు కొట్టడాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓ దారికి తేవడమే కాదు, నేతలను ఓ తాటిపైకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది. అందుకు తగ్గట్టుగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టి అన్ని అంశాల్లోనూ పైచే సాధిస్తున్నారు. కనీసం 14 చోట్లు గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో ముందుకెళ్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడిని ఒక రకంగా స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. ఇప్పటికే ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాలలో ప్రచారం చేస్తూనే మరోవైపు ఇతర రాష్ట్రాల్లోకి కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ మొదటి నుండి కూడా చెప్తుంది ఏంటంటే మా పరిపాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికల రిజల్ట్స్ ని భావిస్తామని చెప్పి మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఇక అదే విధంగా ప్రతిపక్షాలు ఏదైతే చేస్తున్న ప్రచారం ఉందో దానికి ధీటుగా కూడా సమాధానం చెప్పేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నిన్న భువనగిరిలో ప్రచారంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఈ రోజు 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలలో పర్యటించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, అలాగే మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్, ఇక సాయంత్రం 4 గంటలకు మల్కాజ్గిరి లోక్సభలో నిర్వహించేటువంటి బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలని చెప్పి కూడా ఇటు అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ తరఫున రోడ్ షోలో పాల్గొన్న ఆయన కోమటిరెడ్డికి తనతో పాటు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దొంగ దీక్ష చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్షినులు పాటుపడుతున్నారన్నారు. లెఫ్ట్ పార్టీలు మాకు సంపూర్ణ మద్దతిస్తున్నాయని, ఈడీ సిబిఐతో మోదీ విపక్షాలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టిఆర్ఎస్ వాళ్ళు బలిచిండ్రు. మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వాడెవడో సన్నాసి, భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదా? ఇక సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అబద్దాలు ఆడటంలో రేవంత్ కు ఆస్కర్ ఇవ్వచ్చని ఎద్దవా చేసిన ఆయన గత బీఆర్ఎస్ హయాంలో మెదక్ ఏ మేర అభివృద్ధి చెందిందో రేవంత్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. మెదక్ ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే ఆ పనిని కేసీఆర్ చేసిందని చెప్పారు. అయితే డిసెంబర్ 9న రుణమాఫీ ఇస్తామని మాట తప్పిందుకు రేవంత్ రెడ్డి చంపలు వేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరదలు అన్ని వినిపోయినాయి. 15 రోజులైందా? ఇంకా కాంట పెట్టలే. ఏమంటున్నావు? 15 రోజులైంది. నువ్వు బాబు వర్కోల్ నారాయణ, నువ్వు వచ్చి 15 రోజులైంది.